రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం ప్రచారాన్ని ప్రారంభించారు. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం చేవెళ్ల గ్రామంలో తన ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో గతంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరు శూన్యమని, ప్రభుత్వ పథకాలు కూడా ఏ పేద ఇంటికి అందలేదని రత్నం ఆరోపించారు. తనను ఆదరిస్తే చేవెళ్ల నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అపార్ట్మెంట్స్ కట్టుకోవడం, పెద్ద బిల్డింగ్ వచ్చి బిజినెస్ చేసుకుంటూ బిజినెస్ వాళ్ళు బాగుపడరు తప్ప పేదలు ఎక్కడ కూడా బాగుపడరు. హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ పెట్టి రోడ్లను పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఇది అభివృద్ధి కాదు. గ్రామీణ ప్రాంతంలో ఏదైతే పేదలు నివసిస్తూ ఉన్నారో వారికి మనం ఏం చేస్తూ ఉన్నాం, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతూ ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టుంటే ఈ చేవెళ్ల గడ్డ మీద కుటుంబ పాలన, యాదయ్య భార్య, యాదయ్య కొడుకు, యాదయ్య కోడలు, ఈ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంది. మాఫియా, ల్యాండ్ మాఫియా, కబ్జాలు, రకరకాలుగా దోపిడీ. మరి ఈ దోపిడీని అరికట్టాలి. ఈ దోపిడీ నుంచి చేవెళ్ల ప్రజలు వారిని వారు రక్షించుకోవాలి. ఇంకా ఇంకొకసారి ఇట్లా అవకాశం ఇస్తే చేవెళ్ల గడ్డ ఇట్లుండదు, నాశన వాటిగా తయారైతుంది. మరి అనేక గ్రామాలలో ఇప్పటికే పోలీస్ కేసులు, లడాయిలు, భూములు గుంజుకోవడం, సెటిల్మెంట్లు